ప్రత్యేకించి ప్రదోష వేళ యందు అంటే ఆసురీ శక్తులన్నీ నిద్రలేచేటటువంటి సమయం చీకటి పడే సమయం, దేవతాశక్తులన్నీ నిద్రలేచేటటువంటి సమయం సూర్యోదయాత్పూర్వం, ఇంకా సూర్యుడు ఉదయిస్తాడనగా ఉండేటటువంటి సంధ్యాకాలం. అందుకే అసలు సంధ్యాకాలము అన్నది ఏదుందో అది ఉభయ సంధ్యల యందు కూడా ఈశ్వరుని యొక్క అర్చనకే తప్ప మరొక దానికి పనికొచ్చే సమయం కాదు. ఇంకా ఏ ఇతర ప్రయోజనమునకు ఆ కాలాన్ని వాడకూడదు. పూర్వ సంధ్య కేవలం ఈశ్వరార్చనకు, ఉత్తర సంధ్య కేవలం ఈశ్వరార్చన. ఉత్తర సంధ్య వస్తోంది, పగటి పూట వెళ్ళిపోయి చీకటి పడుతోంది, శివనామస్మరణమే చెయ్యాలి. ప్రదోష వేళ అంటారు. ఆ సమయంలో పరమేశ్వరుడు నర్తనం చేస్తాడు కైలాస పర్వతం మీద. ఆయన కైలాస పర్వతం మీద నర్తన చెయ్యడానికి, ఆ తాండవం చెయ్యడానికి సిద్ధపడిన సమయానికి సమస్త దేవతలు కైలాసాన్ని చేరుకుంటారు. కాబట్టి ప్రదోష వేళలో ఇతర దేవతల యొక్క ఆలయంలో దర్శనము చెయ్యరు. కారణం ఏమి అంటే అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా కైలాసంలో శివసన్నిధికే వెడతారు, శివదర్శనంలో ఉంటారు. కాబట్టి ఇంకా ప్రదోష వేళలో శివదర్శనం చేస్తే అందరు దేవతల దర్శనము చేసేసినట్టు. ఒక్క నరసింహస్వామి వారు మాత్రం మినహాయింపు. షట్కాల శివ పూజ ఎలా ఉందో షట్కాల పూజ నరసింహస్వామికి అలా ఉంది. అందుకని అసుర సంధ్య వేళలో మళ్ళీ నరసింహస్వామి వారి దేవాలయానికి మాత్రం వెళ్ళవచ్చు. మిగిలిన దేవాలయాలకి వెళ్ళకూడదని నేను సిద్ధాంతీకరించట్లేదు, కానీ వాళ్ళు అక్కడ ఉండనప్పుడు వెళ్ళి కూర్చుని కాసేపు ఎదురు చూసే కన్నా శివాలయానికి వెళ్ళిపోతే వాళ్ళు దొరుకుతారు. ఎందుకని అంటే వాళ్ళందరూ కూడా ప్రదోష వేళలో శివసన్నిధికే చేరుతారు. ప్రదోష వేళలో శివసన్నిధికి వెళ్ళినటువంటి వాడికి సమస్త దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది.